రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు 13 గేట్లు ఉండగా అందులో 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో పరివాహికల్లో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కిన్నెరసాని ప్రాజెక్టు 13 గేట్లు ఉండగా అందులో 4 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని గేట్లు ఎత్తడంతో పరివాహిక ప్రాంతాల్లో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, గుడ్ మార్నింగ్ సందీప్. ఏదైతే ఎగువకు వస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే గోదావరి భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పాలి. నిన్న 9 గంటల సమయంలో అయితే 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. 43 అడుగులు దాటి గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువగా బ్యారేజ్లన్నీ నిండుకుండలా ప్రవహించడంతో అయితే అన్ని గేట్లను శ్రీరామ్ సాగర్ కావచ్చు, సమ్మక్క బ్యారేజ్, కడియం ప్రాజెక్టు ఇవన్నీ కూడా ప్రాజెక్టులు నిండుకుండలా ప్రవహించడంతో అయితే ఆ గేట్లన్నీ ఓపెన్ చేసేయడంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులు అంటే 1వ ప్రమాద హెచ్చరికను దాటి మరి ప్రవహిస్తున్న పరిస్థితి నెలకొన్నది. ఇటు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ప్రాజెక్టులుగా కిన్నెరసాని ప్రాజెక్టు, తాళపేరు ఇవన్నీ కూడా నిండుకుండలు ప్రవహించడంతో తాళపేరుకు సంబంధించినటువంటి 22 గేట్లను ఎత్తి కూడా పూర్తిగా ఎత్తి దిగువకు విడుదల చేయడంతో అయితే ప్రవాహం కొనసాగుతుందని చెప్పాలి. ఇటుపక్క కిన్నెరసాని కూడా నిన్న రాత్రి గేట్లను ఓపెన్ చేయడంతో అయితే దిగువ ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది.
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా చిత్తడిగా మారాయని చెప్పాలి. ఏదైతే దాదాపు 4 రోజుల నుంచి ఏకతాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే చిత్తడిగా ఏజెన్సీ గ్రామాలు రాకపోకలు నిలిచిపరిచిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పెనుపాక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఏజెన్సీ గ్రామాలు దాదాపు 30 గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఏడువెలకల వాగు, దున్నపోతుల వాగు, ఇసుక వాగు సంబంధించిన వాగులన్నీ కూడా ఉప్పొంగడంతో అయితే 30 గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే గోదావరి పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెనుపాక, అశ్వాపురం, మనుగురు, బూర్కంపాడు ప్రాంతాల్లో కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతుండటంతో అయితే ఆ ముంపు ప్రాంత ప్రజలను కూడా జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముంపు ప్రాంత ప్రజలను కూడా రెండో ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు అంటే పునరావాస కేంద్రాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. దిగువ ఉన్నటువంటి శబరితో పాటు తదితర నదులు కూడా పోటెత్తడంతో అయితే గోదావరి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే భద్రాచలం దిగు ఉన్నటువంటి సుభాష్ నగర్, అయ్యప్ప కాలనీ, విస్టా కాంప్లెక్స్ సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజు 10-11 వరకు కూడా వారందరూ కూడా ఆ గ్రామాలను వదిలేసేసి పునరావాసకు వెళ్లాలని చెప్పేసి తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, తిరుపతిలో అంటే నిన్న 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 2వ ప్రమాద హెచ్చరిక ఎప్పుడు జారీ చేసే అవకాశం ఉంది? సందీప్, ఏదైతే 1వ ప్రమాద హెచ్చరిక అంటే 43 అడుగులు దాటితే 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. 48 అడుగులు దాటితే 2వ ప్రమాద హెచ్చరిక, 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. అంటే నిన్న ఆల్రెడీ 43 అడుగులు దాటడంతో అయితే 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మరొక 2-3 అడుగులు దాటితే మాత్రం 48 అడుగులు దాటితే మాత్రం అక్కడ 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇప్పుడు ఎగువ నుంచి మాత్రం భారీగా వరద వస్తున్న నేపథ్యంలో అయితే 2వ ప్రమాద హెచ్చరిక కూడా దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తమవుతుంది. ఇప్పటికే సీఎం కు సంబంధించినటువంటి ఇక్కడ జిల్లా అధికారులు కూడా ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజయితగాళ్లు సైతం కూడా ఆ గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. సందీప్, థ్యాంక్ యూ తిరుపతిరావు. ये 3 दुकान